ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ లో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పిఎన్ కాలనీలోని నారాయణ తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని వైసీపీ శ్రేణులతో కలిసి ధర్మన కృష్ణదాస్ దర్శించుకున్నారు. ఎంతో ప్రతిష్ట కలిగిన వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై రాజకీయ లబ్ధి కోసం వివాదం సృష్టించడం బాధాకరమన్నారు. అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాతే నెయ్యిని ప్రసాదంలో ఉపయోగిస్తారు కనుక తప్పు జరిగే అవకాశమే లేదన్నారు. జగన్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న కూటమి ప్రభుత్వ ఆరోపణలకు నిరసనగా ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్పుకుంటున్న చంద్రబాబు తిరుపతిలో ఒక్కసారైనా తలనీలాలు అర్పించారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా హోమం ప్రత్యేక పూజలు చేపట్టారు. గత వైసీపీ పాలనలో ప్రతి దేవాలయంలో అవినీతి జరిగిందని జనసేన సమన్వయకర్త మణికంఠ అన్నారు. ఇప్పటికైనా జగన్ వారి ప్రభుత్వంలో కల్తీ జరగలేదని ల్యాబ్ పరీక్షకు సంబంధించిన పత్రాలను మీడియా ఎదుట వివరించాలన్నారు. తిరుపతి లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పాదయాత్ర చేశారు. పాయకరావుపేట పాండురంగ స్వామి ఆలయం నుండి నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయం వరకు కాలినడక చేశారు. తమ మతాల సాంప్రదాయాలను పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలనే పవన్ ఆశయాలకు అనుగుణంగా అన్ని మతాలను గౌరవిస్తామన్నారు. కర్నూలు జిల్లా సిబెల్గల్ మండలం కృష్ణదొడ్డి శ్రీ కోన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ కొడుమూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమలపు సతీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడటం మానుకోవాలని, దేవుడు ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించామని సతీష్ చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణ అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ పాల్గొన్నారు. డిక్లరేషన్ ఫామ్లో ఏ కులమని నమోదు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక డిక్లరేషన్ లేకుండా చేసింది జగనే అని తెలిపారు. కర్నూలు జిల్లా కొడుమూరు హైస్కూల్లో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి క్రీడాజ్యోతి వెలిగించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కబడ్డీ ఆడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.